పాడుతా తీయగా చల్లగా. మరి సంగీతపరంగా ఘంటసాల మాస్టర్ అక్కడ ఉంచి వృత్తి చేసి విజయనగరం, సుశీలమ్మ గారి సొంత ఊరు విజయనగరం. మరి విశాఖపట్నంలో మహానుభావులు ఎంతమంది గొప్ప రచయితలు ఉన్నారా, ఎంతమంది రచయితలు వచ్చారు. రావిశాస్త్రి గారు, ఆరుద్ర గారు, చాసో, ఇంకా చాలామంది ఉన్నారు, పేరు గుర్తుకు రావట్లేదు. కానీ కళల కాణాచండి విశాఖపట్నం నుంచి చాలా గొప్ప గొప్ప కవులు వచ్చారు. పీసపాటి నరసింహమూర్తి గారు, అక్కడే రాముడి వలస. ఆయన సంగీతానికి ఎంత కావాలో అంతే ఉంచి మాటకు విలువిచ్చిన ఒకే ఒక్క డ్రామా ఆర్టిస్ట్. అరే ఒక్క పాట పీసపాటి గారు ఎలా పద్యం పాడతారు చెప్పవా ప్లీజ్? ఎక్కడ నుండి రాక గిటకు ఎల్లరూ సుఖులే కదా, యశోభాకులు నీదు అన్నలు, భవ్య మనస్కులు నీదు తమ్ములు, చక్కగనున్నవారే భుజశాలి కృపోదరుడు శాంతుగతి తాను చెరించుని తెలుపుము అర్జున. అంతే. ఇంక అక్కడి నుంచి అర్జున అర్జున ఇట్లా అరగంట అర్జున నేనే ఎందుకు ఇన్నిసార్లు పిలుస్తున్నావు అర్జునుడు వెళ్ళిపోయినా వాడచ్చు. పాడుతా తీయగా చల్లగా.